దేవుడు ఏదైనా ఒక సంగతిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు అంటే మనం మనకు ఆయన తెలియజేయవలసినటువంటి విషయాలు అనేకమైన ఉన్నాయి. అనేకమైనటువంటి సంగతుల ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. సెల్ ఫోన్ ముందు కూర్చుంటే ప్రపంచమంతా మన కళ్ళ ముందు పెట్టినట్టుగా ఏది కావాలంటే దాన్ని ఓపెన్ చేయడానికి, ఏది కావాలంటే దానిని చూడడానికి ఎలాగైతే సెల్ ఫోన్ మన కళ్ళ ముందు ఉంటే ఏదైనా చూడగలుగుతున్నామో, అలాగే బైబిల్ను కూడా మన కళ్ళ ముందు పెట్టుకుని చూడగలిగితే అనేకమైన ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు మన కళ్ళకు కనబడుతూ ఉంటాయి. దానిని చూసేటువంటి ఆ దృక్కోణాన్ని మనం నేర్చుకోవాలి, మనం ఆలోచించాలి. మనం దాని నుండి నేర్చుకోవలసినటువంటి ఆ విషయాలను నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటే గ్రంథం చదివినప్పుడు ఏమనిపిస్తుందంటే అద్భుతంగా అనిపిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఒక రుచికరమైనటువంటి ఆహారం తింటే ఎలాగైతే మరలా దానికోసం మనం వెంపర్లాడతామో, దాని కొరకు ఎలాగైతే మనం ఆశపడతామో, అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కూడా మనము దానిని ఆలోచిస్తున్నప్పుడు, దాని నుండి ఆ భావాన్ని మనం తెచ్చుకుంటున్నప్పుడు కూడా అదే విధమైనటువంటి సంతోషము, ఆనందము మనకు హృదయానికి కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మనకు కలుగుతుంది. చాలాసార్లు చదివి ఉంటాం, చాలాసార్లు గ్రంథాన్ని చదివినప్పుడు, న్యాయాధిపతుల గ్రంథంలో చదివినప్పుడు అప్పుడు దాకా రాని కొన్ని విషయాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. 19వ అధ్యాయము, 20వ అధ్యాయము, 21వ అధ్యాయం చదువుతున్నప్పుడు మనకి యుద్ధం ఎందుకు జరిగింది, ఈ యుద్ధం జరగడానికి గల కారణం ఏంటి, రీజన్స్ ఏంటి అనేటువంటి విషయాలు మనకు అర్థం కావు. అప్పటి వరకు న్యాయాధిపతులుగా ఉన్నవారు చేసినటువంటి యుద్ధాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక విచిత్రమైనటువంటి ఈ సందర్భాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే అసలు 20వ అధ్యాయం, 21వ అధ్యాయంలో 19వ అధ్యాయం తర్వాతకి వచ్చేసరికి ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయం మనకు అర్థం కాదు. ఇది అర్థం కావాలంటే మనకు 19వ అధ్యాయం అర్థం కావాలి. చరిత్రను కనుక మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితే ప్రియమైనటువంటి దేవుని వర్లారా, వాటి నుండి అనేకమైనటువంటి సత్యాలను దేవుడు మనకు బోధించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి మాటను చాలా జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. ప్రతి మాటను మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. 19వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి చూద్దాం. 19వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి. ఇశ్రాయేలీయులు రాజు లేని దినములలో లేవీయుడైన ఒక ఎఫ్రాయిమీల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే లేవీయుడు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఎవరు? చెప్పండి అందరూ. ఆ వ్యక్తి ఎవరు? లేవీయుడు. ఆ వ్యక్తి ఎవరు? లేవీయుడు. లేవీయుడు అనేటువంటి వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నాడంట? ఎక్కడ నివసిస్తున్నాడు? ఎఫ్రాయిము మన్యములో ఉత్తర భాగాన నివసిస్తున్నాడంట. ఉత్తర భాగాన నివసిస్తున్నాడంట. ఉత్తర భాగాన నివసిస్తున్నాడంట. అంటే అందరూ నివసిస్తున్నారు, ఆయన నివసిస్తున్నాడు. డిఫరెన్స్ ఏమైనా కనబడుతుందా? ఇశ్రాయేలీల్లో ఆ కాలం ఎలా ఉందంటే, కాలాన్ని గురించి ఆయన పరిచయం చేస్తూ ఏమంటాడంటే, ఆ దినములలో ఇశ్రాయేలీలకు ఎవరు లేరంట? రాజు లేడు. రాజు లేడు. పైన ఒక నాయకుడు లేనప్పుడు, ఒక గైడెన్స్ చేసేటువంటి ఒక రాజు వారికి లేనప్పుడు, పరిపాలించేటువంటి ఒక రాజు వారికి లేనప్పుడు ప్రజల పరిస్థితులు ఎలా ఉంటాయో అద్దం పట్టేటువంటి సందర్భాలు ఇవి. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, రాజు లేని దినాల్లో వారు బ్రతుకుతున్నప్పుడు అలాంటి చోట ఒక వ్యక్తి నివసిస్తున్నాడంట. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడంట?
ఎఫ్రాయిమీల ఉత్తర భాగాన నివసిస్తున్నాడంట. ఉత్తర భాగంలో నివసిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎలా నివసిస్తున్నాడంట? అందరిలా కాదంట, అందరిలా కాదు. ఎలా నివసిస్తున్నాడని రాయబడిందంటే, ఆ పదాన్ని కనుక మనం పట్టుకోగలిగితే ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఎలా నివసిస్తున్నాడంటే అతడు పరదేశిగా నివసించుచుండెను. పరదేశిగా నివసిస్తున్నాడంట. అంటే పరదేశిగా నివసించడానికి మామూలుగా నివసించడానికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? మనము నివసిస్తున్నాం పెద్దాపురం పట్టణంలో, మనం ఏం చేస్తున్నాం? నివసిస్తున్నాం. కొమ్మర వీధి, లేదంటే మిరపకాయల వీధి, లేదంటే తాడి తోట అని పిలువబడేటువంటి ఈ పేర్లతో పిలువబడేటువంటి ఈ వీధిలో మనం నివసిస్తున్నాము. డిఫరెన్స్ ఏంటి? మనమే కాకుండా అనేక మంది ప్రజలు మన చుట్టుపక్కల నివసిస్తున్నారు, మనము కూడా నివసిస్తున్నాము. ఈ వైవిధ్యం ఏంటి? ఎక్కడ కనిపించాలని చూడగలిగితే అందరూ బ్రతికినట్లుగా ఆయన బ్రతకడం లేదంట. అందరూ ఆలోచించినట్లుగా ఆయన ఆలోచించడం లేదంట. ఎలా ఆలోచిస్తున్నాడంట? నా జీవితం ఇక్కడ స్థిరమైనది కాదు అనుకుంటున్నాడంట. నా జీవితం ఇక్కడ శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనటువంటి జీవితం నా కొరకు ఒకటి ఉంది. ఈ లోకము శాశ్వతం కాదు గనుక నేను ఎలా నివసించాలి అంటే ఒక పరదేశిగా నివసించాలి. ఈ వారం అంతా మన పనిబాట్లలో పడిపోయి మర్చిపోతున్నటువంటి విషయాలు ఏంటో తెలుసా? మనం ఏం మర్చిపోతుంటాం? అసలు పరదేశిగా ఉన్నామనేటువంటి విషయాన్నే మర్చిపోతూ ఉంటాం. మనం చేసుకుంటున్నటువంటి పనిబాట్లలోనికి మనం వెళుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, అయ్యో ఈరోజు వ్యాపారం జరగలేదే, ఈరోజు మంచి వర్క్ రాలేదే, ఈరోజు చక్కగా ఒక ఆదాయం రాలేదే, ఏంటి నేను ఎలా కష్టపడాలి, నేను ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలి, నేను ఎలా పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలి, ఏంటి పరిస్థితులు ఏంటి, ఎలా చక్కగా కష్టపడాలి అని ఆలోచించుకుంటున్నటువంటి ఈ ఆలోచనలోకి మనం వెళుతున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని వల్ల మనం ఒక విషయాన్ని మర్చిపోతుంటాము. ఆ విషయం ఎక్కడ నుంచి జ్ఞాపకంలోకి తెచ్చుకోవాలంటే ఎక్కడ నుండి జ్ఞాపకంలోకి తెచ్చుకోవాలి. ఏంటి అంటే నువ్వు పరదేశివి. నువ్వు భూమి మీద వ్యాపారస్తుడివైనా, ఉద్యోగస్తుడివైనా, నువ్వు ఇంటిలో ఉన్నటువంటి నువ్వు స్త్రీవైనా, పురుషుడివైనా, నువ్వెవరైనా సరే, నువ్వెవరు అనేటువంటి విషయాన్ని మొట్టమొదటి నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. ఆ విషయం ఏంటి అంటే నీవు పరదేశివి. పరాయి దేశం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి మన దేశంలో నివసిస్తే మనం ఏమంటామో తెలుసా? ఇతను మన దేశానికి సంబంధించిన వాడు కాదండి. మొన్ననే బైక్ రిపేర్ చేస్తున్నాను చిన్నబ్బాయి గారు మాసంగూడ దగ్గర. చికెన్ షాప్ దగ్గర ఎదురుకుంటా బైక్ రిపేర్ చేసేటువంటి షాప్ ఒకటి ఉంది. అక్కడ రిపేర్ చేస్తున్నాం. దాని ఎదురుగా ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్లో ఇతర దేశాలకి సంబంధించినటువంటి వ్యక్తులు మన ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నారు. వారు చూస్తూ ఉంటే వారు అసలు మన ప్రాంతానికి సంబంధించిన వారుగా కనిపించట్లేదు. అలా అనుకుంటున్నాము, ఏంటి వీళ్ళకి సెక్యూరిటీ చూసారని అడుగుతున్నారు పక్కన వాళ్ళు. వీళ్ళకి సెక్యూరిటీ అండి, ఎవరిని లోనకి వెళ్ళనివ్వడం లేదు, ఉన్నవారిని బయటికి రానివ్వడం లేదు. వాళ్ళు ఎవరు తెలుసా? పరాయి దేశానికి సంబంధించిన వారు. వారిని చూస్తామంటే నలుపుగా కనబడుతున్నారు. అంటే మనకేమర్థం అవుతుందంటే వీళ్ళ ఆఫ్రికా దేశాలకి సంబంధించిన వారు. వారిని చూసినప్పుడు అనిపించింది వీరు మన దేశానికి సంబంధించిన వారు కాదే అని అనిపించింది. మనము మాత్రం ఈ దేశానికి సంబంధించిన వారమేనా? ఆయన అంటున్నాడు, అసలు ఈ దేశానికే కాదు కదా, అసలు ఈ లోకానికే సంబంధించిన వారు కాదు ప్రియమైనటువంటి దేవుని వల్లరా. ఈ లోకానికి సంబంధించిన వారం కాదు. అందుకే మరణం అనేది ఎప్పుడైతే మన కళ్ళ ఎదుటికి వస్తుందో, మనకు ఎదురవుతుందో, ఆనాడు మనకు ఉన్నవన్నీ విడిచి వెళ్ళిపోవాలి. అది గుర్తు చేస్తుంది. ఏమన్నా తెలుసా? ఏది నీది కాదు, నువ్వు పరాయి వాడివి, నువ్వు పరాయి దేశానికి నువ్వు సంబంధించిన వాడు అని గుర్తు చేస్తుంది ప్రియమైనటువంటి దేవుని వల్లారా. ఆలోచించండి. ఒక వ్యక్తి దానిని గుర్తుపెట్టుకున్నాడు. ఎలా బ్రతుకుతున్నాడంట?
పరదేశిగా నివసిస్తున్నాడంట. పరాయి దేశంలో ఉన్నటువంటి వ్యక్తిగా నివసిస్తున్నాడంట. ఎంతకీ నివసించేది ఎక్కడ? నివసించేది ఎక్కడ అంటే వాగ్దాన దేశంలో నివసిస్తున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలో అతను నివసిస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేసినటువంటి స్వతంత్ర దేశంలో అతను నివసిస్తున్నాడు. అలాంటి చోట స్థిరమైనటువంటి నివాసం ఉన్నా సరే అతడి ఆలోచన దేని మీద ఉందో తెలుసా? ఎక్కడ ఉన్న వాటి మీద లేదు ప్రియమైనటువంటి దేవుని వర్లారు. పరదేశిగా నివసిస్తున్నాడంట. ఈ మాట మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఆశ్చర్యపరుస్తుంది ప్రియమైనటువంటి దేవుని వర్లారు. అంటే పరదేశిగా ఉన్నవాడు ఎలాంటి ఆలోచనతో ఉంటాడు, ఎలాంటి మనస్తత్వంతో ఉంటాడు, ఎలాంటి విశ్వాసంతో ఉంటాడు, ఎలాంటి ప్రేమతో ఉంటాడు అనేటువంటి విషయాలు మనం ఇంకా లోపలికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటే ప్రియమైనటువంటి దేవుని వర్లారా అద్భుతాలే కనబడతాయి. ప్రియమైనటువంటి దేవుని వర్లారా అద్భుతాలు కనబడతాయి. అలాంటి వ్యక్తి నివసిస్తున్నాడంట. అలాంటి వ్యక్తి నివసిస్తున్నటువంటి ఆ వ్యక్తి అంట అతడు యోధా బెత్లెహేములో నుంచి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా. ఒక స్త్రీని యోధా బెత్లెహేము గ్రామంలో నుంచి ఒక స్త్రీని అతడు తెచ్చుకున్నాడు ఉపపత్నిగా, భార్యగా తెచ్చుకున్నాడు. భార్యగా తెచ్చుకున్నాడు, ఉపపత్నిగా తెచ్చుకున్నాడు. పత్ని అంటే భార్య, ఉప అంటే తర్వాత అని, రెండవ భార్య లేదంటే మూడవ భార్య అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా భార్యగా తెచ్చుకున్నటువంటి ఈ స్త్రీతో అతడు తన వివాహ జీవితాన్ని అతడు ముందుకు కొనసాగింపజేస్తున్నాడు. ఒక ప్రశ్న మనకు రావచ్చు, ఏంటి ఉపపత్నిగా ఇతడు ఎందుకు తెచ్చుకున్నాడు? ఇతనికి భార్య లేదా? ఇతనికి భార్య లేదా? ఇతనికి భార్య లేదా? ఇతనికి భార్య లేదా అనేటువంటి ప్రశ్నకు కింద సమాధానం మనకు దొరుకుతుంది ప్రియమైనటువంటి దేవుని వర్లారా. క్రింద ఏం దొరుకుతుందంటే సమాధానం దొరుకుతుంది. ఇంకా ముందుకు వెళ్ళి మనం చూద్దాం అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని 2వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 2వ వచనము. అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యోధా బెత్లెహేములోని తన ఇంటికి, తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను. జరిగినటువంటి విషయం ఏంటో తెలుసా? బెత్లెహేము నుంచి ఒక స్త్రీని తెచ్చుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఆ స్త్రీ ఏం చేస్తుందంటే మరొకడితో వ్యభిచరించింది. వ్యభిచరించి ఏం చేసింది అనగానే తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది ప్రియమైనటువంటి దేవుని వల్ల. వెళ్ళిపోయి ఎంతకాలం ఉందంట? 4 నెలలు ఉంది. 4 నెలలు ఉంది. 4 నెలలు తన తండ్రి ఇంటి దగ్గర ఉండిపోయింది. ఉంటున్నటువంటి ఆ స్త్రీని గురించినటువంటి ఆలోచన ఎవరికి వచ్చిందంటే ఈ లేవీడికి వచ్చింది ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఆయన అనుకుంటున్నాడు 3వ వచనంలో ఏమనంటే, ఆమెతో ప్రియముగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకునుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకుని ఆమె యొద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతనిని చేర్చెను. ఇతడు ఏం చేశాడంటే 4 నెలలు చూశాడు. 4 నెలల తర్వాత భార్య తిరిగి తన ఇంటికి రాలేదు. తర్వాత ఏం జరిగింది అనగానే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా ఇతడే ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, నేను ఆమె దగ్గరకు వెళతాను. నేను ఆమె దగ్గరికి వెళతాను. ఒక కుటుంబం అనేది ఎలా ఉండాలి, ఒక కుటుంబం అనేది ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ వ్యక్తిని చూస్తే మనకు అర్థం కావాలి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారు. అర్థం కావాలి. ఏం పాపం చేసింది అంటే ఈమె వ్యభిచరించింది, ఇంకొకరితో వ్యభిచరించింది. ఈరోజు విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటున్న వారికి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా ఆ రోజు విడిపోవడానికి అతనికి ఎలాంటి కారణం ఉంది? ఒక బలమైనటువంటి కారణం ఉంది. ఏంటి అంటే, నన్ను విడిచి నువ్వు వేరొకడితో తిరిగావు, వేరొకటి దగ్గరికి వెళ్ళావు. ఎంత బలమైనటువంటి కారణం ఉంటే ఏం చేయాలి చెప్పండి?
ఆ స్త్రీని విడిచిపెట్టాలి, ఆ స్త్రీని విడిచిపెట్టాలి, విడిచిపెట్టాలి. ఈరోజు చిన్న చిన్న కారణాలు కదండి, ఈరోజు చిన్న చిన్న కారణాలు, చిన్న చిన్న కారణాలతో విడిపోవటం లేదా? మొన్నే ఒక న్యూస్ చదివాను నేను, భర్త కొట్టడం లేదని భార్య విడాకులు ఇచ్చిందంట. భర్త కొట్టడం లేదని భార్య విడాకులు ఇచ్చిందంట. ఇలా చిన్న చిన్న విషయాలకి విడాకులు తీసుకుంటున్న వారు, నిన్న కానీ మొన్న కానీ ఒక న్యూస్ చూశాను. దుబాయ్ రానంట, దుబాయ్ రాజుకి విడాకులు ఇచ్చిందంట. ఎలాగో తెలుసా? సోషల్ మీడియాలో వేదికగా ఆమె తలాక్ చెప్పిందంట. తలాక్ చెప్తే ఏమైనట్టు? విడాకులు ఇచ్చేసినట్టే. రాజుగారు రాణి గారు విడిపోయినట్టే ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ఇవన్నీ మనం చూస్తున్నాం. చిన్న చిన్న రీజన్స్కి ఈరోజు కుటుంబాలను విడగొట్టుకుంటున్న వారికి బైబిల్ ఏం చెబుతుంది అసలు? దేవుడు ఏం చెబుతున్నాడు? ఎలాంటి మనస్తత్వం కలిగిన వారై మనం ఉండాలో చెబుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. అలాగని స్త్రీలను తప్పు చేయమని కాదు, తప్పు చేసిన వారిని ఎలాంటి దృక్కోణంలో చూడాలో దేవుడు నేర్పిస్తున్నాడు. ఎలాంటి దృక్కోణంలో చూడాలి మీరు ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఏంటి అప్పుడప్పుడు జరుగుతున్నటువంటి ఈ తప్పులు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా ఏం చేస్తాయో తెలుసా? ఇద్దరి మధ్యను చిచ్చు రగల్చి ఈరోజు కుటుంబాలను విడగొట్టుకునేటువంటి పరిస్థితుల్లోనికి వెళుతున్నాయి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. కుటుంబాలను విడగొట్టుకునేటువంటి పరిస్థితుల్లోనికి వెళుతున్నాయి. మీరు ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మీరు అర్థం చేసుకోండి. ఆ స్త్రీ ఏం చేసిందంట? తప్పు చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది? తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? అంటే తప్పు చేసి కూడా ఈరోజు నేను చేస్తే తప్పేంటి అనేటువంటి మనుషుల మధ్య తప్పు చేసి ఆ స్త్రీ వెళ్ళిపోయిందంటే ప్రియమైనటువంటి దేవుని వల్ల దాని అర్థం ఏంటో తెలుసా? ఆ స్త్రీ తన ముఖాన్ని భర్తకు చూపించలేకపోయింది ప్రియమైనటువంటి దేవుని వల్ల. తప్పు చేసినటువంటి ఆ ముఖాన్ని తన భర్తకు చూపించలేక ఆమె ఏం చేసింది తెలుసా? తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అక్కడ 4 నెలలు ఉంది. ఈ లేవీయుడు మదన పడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఆమె దగ్గరకు వెళ్ళడానికి మనసు సిద్ధపరచుకుంటున్నాడు. నేను ఆమె దగ్గరకు వెళ్ళాలి. ఆమె దగ్గరకు వెళ్ళి ఏం చేయాలి అంటే ఆమెతో ఎలా మాట్లాడాలి? ప్రియముగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి. ఎందుకంటే తప్పు చేసింది ఎవరు? భార్య తప్పు చేసింది. ఇప్పుడు భార్య తప్పు చేస్తే ప్రేమగా ఎవరు మాట్లాడాలి? భార్య మాట్లాడాలి. కానీ ఇదేంటిది? కానీ ఎవరు ప్రేమగా మాట్లాడడానికి ఒక మెట్టు దిగుతున్నారు అంటే ఆ లేవీయుడు ప్రియమైనటువంటి దేవుని వల్ల అతడికి ఉన్నటువంటి మంచి మనసు ఏంటో తెలుసా? నేను ఎవరో తెలుసా? పరదేశిని. మా పితరులు పరదేశులుగా బ్రతికారు. నేను పరదేశిని. కాబట్టి నేను ఎవరి మీద కోపముంచుకోకూడదు, ఎవరి మీద పగ పెట్టుకోకూడదు. కాబట్టి ఇదిగో తప్పు చేసింది నా భార్యే కదా, ఇదిగో ఆమెతో నేను ప్రేమతో మాట్లాడి తిరిగి నా ఇంటికి తెచ్చుకుంటాననేటువంటి ఆలోచనతో ముందుకు కదులుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ముందుకు కదిలిన తర్వాత జరిగినటువంటి ఆ సందర్భాన్ని చూడండి, ఆ సంగతిని చూడండి. 3వ వచనం. ఇంకో లేచి తన దాసుని 2 గాడిదలు తీసుకుని ఆమె యొద్దకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 4వ వచనంలో మనకు కనబడుతుంది. 3వ వచనంలో చివరి మాట చూడాలి మనం. 3వ వచనంలో చివరి మాట, ఆ చిన్నదాని తండ్రి అతన్ని చూచినప్పుడు అతనిని కలుసుకుని సంతోషించెను. ఎవరు అంటే ఇతని మామగారు అల్లుని చూశాడు. అల్లుని చూసిన తర్వాత ఏం కలుగుతుంది అంటే
ఆనందం కలుగుతుంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఎందుకు అంటే తన కూతురు తన కళ్ళ ముందు కనబడేసరికి ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. తన కూతురు తన కళ్ళ ముందు కనబడుతుంది, తప్పు చేసింది కూతురు కళ్ళ ముందు కనబడుతుంది. ఒక చక్కటి కుటుంబాన్ని కలిగి, చక్కటి భర్తను కలిగి, చక్కటి కుటుంబాన్ని కట్టుకోవలసినటువంటి ఒక కూతురు తన కళ్ళ ముందు కనబడేసరికి ఆ తండ్రి కళ్ళల్లో ఏం లేదంటే ఆనందం లేదు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ఆనందం లేదు, ఆనందం లేదు. అందరి జీవితాల్లో చూస్తున్నాడు, తన కూతురిని చూస్తున్నాడు. అందరూ వారి ఇదిగో అత్త ఇంట సంతోషంగా వారి జీవితాలను కొనసాగిస్తున్నారు, కానీ నా కూతురు మాత్రం ఎందుకు ఇలా ఉండిపోయిందని చెప్పేసి ఆలోచించుకుంటున్నాడు. అలాంటి సంతోషము లేనటువంటి జీవితంలో ఎవరొచ్చారు అంటే మరలా తన అల్లుడి ఇంటికి వచ్చాడు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. తన అల్లుడి ఇంటికి రాబోతులోకి ఈ మామగారికి పట్టలేనటువంటి సంతోషం కలిగింది, పట్టలేనటువంటి సంతోషం కలిగింది. ఆనందం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వర్లారా. అండి ఇలాంటి బాంధవ్యాలు మనకి ఎక్కడ కనబడుతున్నాయి అంటే పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తున్నాయి ప్రియమైనటువంటి దేవుని వర్లారా. పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తున్నాయి. మీరు ఆలోచించండి. ఏంటి విడగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి మనుషులు ఈరోజు కలపడానికి ఏం కావాలి అన్నదే దేవుడు చెప్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. విడగొట్టుకోవడానికి అనేకమైనటువంటి కారణాలు. ఇప్పుడు గుర్తొచ్చింది ఏటయ్యా నీ భార్య అని అడగొచ్చు. అడుగుతున్నాడా? అడగట్లేదు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ఇప్పుడు గుర్తొచ్చింది ఏటయ్యా నీ భార్య అని అడగొచ్చు. నా కూతురు ఇంతకాలం ఎందుకు వదిలేసావని చెప్పేసి అడగొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకంటే తప్పు మన వైపు ఉన్న ఊరుకుంటామా ప్రియమైనటువంటి దేవుని వర్లారా? ఊరుకుంటున్నారండి? ఈరోజు తప్పు చేసి బొకాయిస్తున్నారండి. తప్పు చేసి ఎంతలా బొకాయిస్తున్నారంటే ఒక భార్య భర్త ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. భర్త కష్టపడి భార్యను ఏం చేశాడంటే చదివించాడు. భర్త కష్టపడి భార్యను చదివించాడు. భార్యను చదివించిన తర్వాత భార్య ఏం చేస్తుందంటే బాగా చదువుకుని కానిస్టేబుల్ ఉద్యోగం తెచ్చుకుంది. తెచ్చుకున్న తర్వాత భర్తకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటో తెలుసా? భర్తకి ఇచ్చినటువంటి గిఫ్ట్ డైవర్స్. నాకు మంచి ఉద్యోగం ఉంది కాబట్టి చదువురాని నీలాంటి వ్యక్తితో నేను కలిసి జీవించలేను, కాబట్టి నాకేమి ఇస్తావో తెలుసా? విడాకులు ఇచ్చేయి. అందప్రియమైనటువంటి దేవుని వల్ల రా భార్య. చూడండి, మీరు ఆలోచించండి. ఇలాంటి విషయాలు ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోవడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచించగలిగితే ఇదిగో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆ సంగతులను దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఆయన ఏమంటున్నాడో తెలుసా ప్రియమైనటువంటి దేవుని వల్ల? జాగ్రత్తగా ఆలోచించండి. ఇదిగో ఎప్పుడైతే అల్లుడు తన ఇంటికి వచ్చాడో ఎంత సంతోషం కలిగిన వాడై ఉన్నాడంటే మామగారు వెళ్ళడానికి, అల్లుడిని వెళ్ళనివ్వడానికి ఇష్టపడటం లేదంట. అల్లుడిని ఇంటికి వెళ్ళనివ్వడం, ఇంకో తన కూతురుని తీసుకుని వెళ్తానంటే అల్లుడిని వెళ్ళనివ్వడం లేదు. బాబు నువ్వు ఆగు 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 నువ్వు ఇంకో నేను ఆహారాన్ని పెడతాను, నువ్వు ఏం చేస్తావంటే ఆహారం తిని తృప్తి పొందిన తర్వాత నువ్వు వెళ్ళిదిగానిలే. మరలా మధ్యాహ్నం కాలం వస్తున్నాడు, ఇదిగో భోజనం చేయబాబు అని చెప్పేసి మరలా భోజనం పెడుతున్నాడు. భోజనం పెట్టిన తర్వాత ఇదిగో వారు సంతోషించిన తర్వాత రాత్రి గడిచిపోతుంది. రాత్రి గడిచిపోయిన తర్వాత మరలా ఏం జరుగుతుందో తెలుసా? చీకటి పడుతుంది కదా, ఇగో పొద్దుగుంకింగ్ కదా, దయచేసి ఈ రోజు నా ఇంటి దగ్గర ఉండిపో, రేపు పొద్దున లేచి వెళ్ళిపోతే కానిలే అన్నాడు. ఉదయాన్నే లేచి వెళ్ళిపోతే కానీ అంటున్నాడు. ఉదయం లేచిన తర్వాత ఇక మధ్యాహ్నం భోంచేసి వెళ్ళి కానీ అంటున్నాడు. ఇలా అతని ఆనందానికి అవధులు లేవు. ఎందుకో తెలుసా ప్రియమైనటువంటి దేవుని వల్ల? ఎందుకో తెలుసా? తన కూతురు జీవితము నిలబడుతుంది అనేటువంటి సంతోషం ఎవరిలో ఉందో తెలుసా? ఆ తండ్రిలో ఉంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. తండ్రిలో ఉంది. అల్లుడిని చూస్తున్నాడు, ఆనందపడుతున్నాడు. అల్లుడిని చూస్తున్నాడు, భోజనం పెడుతున్నాడు. అల్లుడిని చూస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. అల్లుడిని చూస్తున్నాడు. నిజంగా మళ్ళీ వీళ్ళ జీవితం కుదిరి పడుతుంది అనేటువంటి ఆలోచన అతను అనుకోలేదు, అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అల్లుడు వచ్చేసరికి ఆనందపడ్డాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల.
ఆ ఆనందములో అతడు అంటున్నాడు, ఇంక ఎన్ని రోజులు నేను ఇక్కడ ఉంటాను, నేను ఇంకా ఎన్ని రోజులు నేను ఇక్కడ ఉంటాను అని ఒకానొక రోజు తీర్మానించుకున్నాడు. తీర్మానించుకుని ఏం చేస్తున్నాడో తెలుసా, అక్కడ నుంచి బయలుదేరడానికి ఇష్టపడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఆ మాట చూడండి, 10వ వచనం, 19వ అధ్యాయము 10వ వచనం. ప్రియమైనటువంటి దేవుని వల్ల 19వ అధ్యాయము 10వ వచనము. అతడు అక్కడ ఆ రాత్రి గడపనొల్లక లేచి వెళ్ళి యెబూసను యెరూషలేము ఎదుటకి వచ్చాను. ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపాడు. బెత్లెహేము నుంచి బయలుదేరిపాడు. బెత్లెహేము నుంచి బయలుదేరిపాడు. ఆ రాత్రి అక్కడ నివసించడం ఇంక ఇష్టం లేదు. నేను నా కుటుంబాన్ని తీసుకుని, నా భార్యని తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళిపోవాలంటే, నేను పలానా దాని దగ్గరకు వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడై అక్కడి నుంచి అతడు బయలుదేరడం ప్రారంభించాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ప్రతి మాటను మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతి మాటను కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఎందుకు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని నేను చెబుతున్నానంటే, విషయం అక్కడే ముడిపడుంది. ఈరోజు నిజంగా మనం ఆలోచించగలిగితే ప్రియమైనటువంటి దేవుని వల్ల ఒకరిని ఒకరు క్షమించుకునేటువంటి స్వభావం ఈరోజు విశ్వాస జీవితాల్లో కనిపించడం లేదు. విశ్వాస జీవితం అనేది ఎలా ఉండాలంటే ఒకరినొకరు క్షమించుకోవాలి. అది ఎక్కడి నుంచి ప్రారంభించాలి అంటే మొట్టమొదటి కుటుంబం దగ్గర నుంచే ప్రారంభించాలి. నీ భార్య తప్పు చేస్తే నువ్వేం చేయాలి తెలుసా, దాన్ని తీసుకుని వెళ్ళి బయట పెట్టకూడదు. నీ భర్త తప్పు చేశాడు అనుకో, దానిని తీసుకుని ఎక్కడ పెట్టకూడదు, బయట పెట్టకూడదు. నీ పిల్లలు తప్పు చేశారనుకోండి, వాటిని తీసుకుని వచ్చి బయట పెట్టకూడదు ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఇవన్నీ కూడా ఎవరికి అప్పగించాలో తెలుసా, దేవునికి అప్పగించాలి. అతడు ఎవరి దగ్గర మాట్లాడటం లేదు. తిన్నగా లేచి ఎక్కడికి వెళ్ళిపోయాడు, మధ్యలో మీడియేటర్ లేరు, మధ్యవర్తిత్వం వహించేటువంటి వారు ఎవరు కూడా లేరు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ. మీడియేటర్ లేరు. అతడే లేచి సమాధాన పడడానికి వెళ్ళిపోయాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ. ఈరోజు చూడండి, ఎన్ని గొడవలు, ఎన్ని డిస్కషన్స్. ఈమె భోజనం చేయడం మానేస్తే మరొకడు వస్తాడు, మరొకడు చేంజ్ చేస్తాడు, సమాధానపరుస్తాడు. ఈయన భోజనం చేయడం మానేకపోతే, ఈయన వేరొక చోటకి వెళ్ళిపోతే ఇంకొకరు వస్తారు, సమాధానపరుస్తారు. కానీ దేవుడు చెప్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ, ఏమన్నా తెలుసా, నువ్వు తగ్గాలి, నువ్వు క్షమించాలి. ఆ క్షమించేటువంటి మనస్తత్వం నీకు ఎక్కడ దొరుకుతుంది అంటే, లేఖనాలను నువ్వు అర్థం చేసుకుంటున్నప్పుడు దొరుకుతుంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. లేఖనం నీకు అర్థం కాకపోతే ఆ క్షమించేటువంటి స్వభావం నీలో ఉండదు. వ్యభిచారం అనేది ఒక భయంకరమైనటువంటి పాపం ప్రియమైనటువంటి దేవుని వల్ల. అటువంటి పాపం చేస్తే ఆ స్త్రీని రాళ్ళు ఇచ్చి కొట్టి చంపమని మోషే ధర్మశాస్త్రం చెబుతుంది. కానీ ఆ పని చేయడానికి అతనికి చేతులు రావడం లేదు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఎంత ఆలోచన చేశాడు అర్థం చేసుకోండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఏంటి, ఈ తప్పును మీరు పెట్టుకోండి, ఈ తప్పును మీరు కళ్ళ ముందు పెట్టుకోండి, ఈ తప్పును మీరు ఇలా ఒక పక్కన పెట్టుకుని నిత్య జీవితంలో కుటుంబాల్లో జరుగుతున్నటువంటి తప్పుల్ని ఇంకొక పక్కన పెట్టుకోండి. ఇదొక పక్కనే, మన తప్పులో పక్కనే, రెండు పక్కన పెట్టుకుని ఆలోచించుకుంటూ ఉంటే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, అసలు లేవీడు యొక్క ఉన్నత తత్వం ఏంటో మనకు బోధపడుతుంది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. మనం ఎవరిని క్షమించగలుగుతున్నాం, ఎవరిని ప్రేమించగలుగుతున్నాం? మొట్టమొదటి ఎవరినో కాదు, మన కుటుంబంలో ఉన్న వారినే మనం ప్రేమించగలుగుతున్నామా? మన భార్యని మనం ప్రేమించగలుగుతున్నాము. ఎలా ప్రేమించగలుగుతున్నావు? నువ్వు భార్యను కూడా ఎలా ప్రేమించగలుగుతున్నావు? ఏ పరిస్థితుల్లో ప్రేమించగలుగుతున్నావు అంటే, ఇగో ఆ స్థాయికి వెళ్ళినా నువ్వు ప్రేమ చూపేటువంటి స్వభావం నీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమైనటువంటి దేవుని వల్లరా. ఆయన చెబుతున్నాడు ఏమన్నా తెలుసా, ప్రేమ అనేకమైన పాపములను కప్పును. ప్రేమ అనేకమైన పాపములు కప్పుతుంది, అనేకమైనటువంటి పాపములు కప్పుతుంది. కనుక మీరు ఏం చేస్తారంటే ఒకరినొకడు ప్రేమించుకోండి. మొదటిగా నువ్వేం చేయాలంటే నీ భార్యను ప్రేమించాలి, నీ భర్తను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి అంటే, ఇదిగో అతడు చేస్తున్నటువంటి ఆ క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని క్షమించగలిగేటువంటి మనస్సు మనకు ఉండాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల, మనకు ఉండాలి.
మనకు అనుకోవచ్చు, నా భార్య తప్పు చేసింది కదా, లేచి కత్తిచ్చి నరుకుతాను అనుకుంటే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ కుటుంబం ఏమైపోతుంది? కుటుంబం ఏమైపోతుంది ప్రియమైనటువంటి దేవుని వల్ల? ఒకసారి ఆలోచించండి, ఆలోచించాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల. లేవీయుడు ఆలోచించాడు 4 నెలలు చూశాడు, ఇంకా లేదు అని తన భార్య దగ్గరికి వెళ్ళాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. తన భార్య దగ్గరికి వెళ్ళి ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఆమె అడుగుతుంది, నేను ఎందుకు వచ్చేసానో తెలుసా? ఇదిగో నా ముఖము నీకు చూపించడం ఇష్టం లేక నేను వచ్చేసాను, నా తండ్రి ఇంటికి వచ్చేసాను. వారు ఒకరికొకరు సమాధాన పడ్డారు, వారు కలిశారు, ఒకరితో ఒకరు సమాధాన పడ్డారు, వారు కలిశారు. భార్యాభర్తలుగా వారు కలిసి ఇదిగో ఆమె తండ్రి ఇంట వారు ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఉన్న తర్వాత అతడు గుర్తుకుని వచ్చింది ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళిపోవాలంటే నా స్వదేశానికి వెళ్ళిపోవాలి, నేను నా స్వదేశానికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇంకెన్ని రోజులు ఉంటాను, మా మామగారు చూస్తే వదలట్లేదు కాబట్టి నేను ప్రయాణమై వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. అప్పుడు చెప్తున్నాడు 10వ వచనంలో, అతడు అక్కడ ఆ రాత్రి గడపనొల్లక లేచి వెళ్ళి యెబూసను యెరూషలేము ఎదుటికి వచ్చాను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యెబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలెను గనుక అతని దాసుడు, మనము యెబూసులు అనేటువంటి ఈ పట్టణమును ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయదము రెండని తన యజమానునితో చెప్పగా, పనివాడు అంటున్నాడు ఏమనంటే, మనం ప్రయాణం చేసాం, బెత్లెహేము నుంచి ప్రయాణం చేసాము, ఇదిగో యెరూషలేము రాబోతులోకి. యెరూషలేము అంతకు ముందు ఉన్నటువంటి పేరు ఏంటో తెలిసిందంటే యెబూసు, యెబూసీల పట్టణము. యెబూసీలు నివసించేవారు అందులోని, అప్పుడు కూడా నివసిస్తున్నారు. ఎందుకంటే యెరూషలేము పట్టణం దగ్గరకు వచ్చేసరికి ఇతడు అంటున్నాడు, దాసుడు అంటున్నాడు ఏమనంటే, మనం యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళి తలదాచుకుందాము, ఈ పట్టణంలో ఆగిపోదాం, ఇక్కడే మనం ఆగిపోదాం అని అడుగుతున్నాడు. ఇక్కడే మనం ఆగిపోదాం అంటున్నప్పుడు అతడి యజమానుడు ఇస్తున్నటువంటి ఆ సమాధానం చూడండి, 12వ వచనము. అతడి యజమానుడు, ఇశ్రాయేలీలు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము. ఆ పట్టణం ఎవరిది అంటే అన్యులది. యెబూసీల్ని వెళ్ళగొట్టలేకపోయారు ఇశ్రాయేలీలు. ఆ యెబూసీలు ఎక్కడ నివసిస్తున్నారంటే, ఇదిగో యెబూసు పట్టణంలో నివసిస్తున్నారు. అది యెరూషలేము ప్రాంతంగా తర్వాత మనకి కనబడుతుంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. దావీదు వచ్చి దానిని జయించినట్లుగా కనబడుతుంది. అప్పుడు ఆయన స్వాధీనపరుచుకుని దానిని క్యాపిటల్ సిటీగా మార్చాడు. ఇశ్రాయేలీయుల సామ్రాజ్యానికి అది ముఖ్య పట్టణముగా అది తీర్చిదిద్దబడింది ప్రియమైనటువంటి దేవుని వల్ల, మార్పు చెందింది. అప్పటి వరకు ఎవరు నివసించారంటే అన్యులు, యెబూసీలు అందులో నివసించేవారు. ఆ పట్టణంలోనికి వెళ్ళిపోదాం రండి అని అడుగుతున్నాడు. ఎవరు అంటే దాసుడు. ఆయన అంటున్నాడు, ఇది అన్యుని పట్టణం అంటున్నాడు. ఆ మనసును మీరు గుర్తించండి, ఏంటి, ఒక విశ్వాసం కలిగిన వాడు ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాడు అని మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, ఎక్కడ నివసించడానికి ఇష్టపడతాడు? తనకు కాని చోటుని ఉండడానికి ఇష్టపడ్డ ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, తనకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఉండడానికి ఇష్టపడ్డు. ఎవరైతే తనకు సంబంధించిన వారు వారి దగ్గర ఉండడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు యెరూషలేములో ఉంటున్న వారు ఇశ్రాయేలీయులు కాదు, ఇశ్రాయేలు సంబంధికులు కానీ అన్యుని పట్టణంలో నేను ఉండను అంటున్నాడు అతను. ఎలాంటి ఆలోచన ఏమైనా మనకు ఉంటుందా? ఒక అన్యుని పట్టణంలో నేను ఉండను. నేను ఎక్కడ ఉంటాను అంటే నా స్వజనుల మధ్య నేను ఉంటాను, నీ ఇశ్రాయేలు మధ్య నేను ఉంటాను. వారు నా జనాంగం, వారు దేవుని పిల్లలు, వారితో కలిసి ఉండడం నాకు ఇష్టం అనేటువంటి ఆలోచన కలిగిన వాడే ఈ లేవీయుడు మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఆ భావం మనకి బోధపడితే మనం ఎక్కడ నివసించడానికి మనం ఇష్టపడుతున్నామో మనకు అర్థమవుతుంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఎక్కడ ఉండడానికి ఇష్టపడతారు? ఎక్కువ ఎక్కడ ఉండడానికి ఇష్టపడతారు?
నిజంగా నీలో విశ్వాసం ఉంటే, నిజంగా దేవుని వాక్యము నీకు అర్థమై దేవుని కోసం నువ్వు బ్రతకాలనిపిస్తే, ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ ఖచ్చితంగా విశ్వాసుల మధ్య నివసించడానికి ఇష్టపడతారు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ అది ఎవరిని చూసి నేర్చుకోవాలి తెలుసా? ఆ లేవీని చూసి నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని వారు ఒప్పుకోవట్లేదండి. ప్రొద్దు చాలా వ్రాలింది కదా, చీకటి పడుతుంది కదా, ఇక మనం నడవడానికి స్కోప్ లేదు. చీకటి పడితే ప్రయాణం చేయడానికి స్కోప్ లేదు. కాబట్టి అటువంటి అవకాశం ఉంటున్న యెరూషలేము కళ్ళ ఎదురు కనబడుతున్న ఆ పట్టణంలో వెళ్ళడానికి ఇదిగో లేవీడు ఒప్పుకోవడం లేదు. ముందుకు సాగడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ ఏంటి అంటే, ఇదిగో నేను నా ప్రజలతో ఉంటాను అనేటువంటి ఒక విషయాన్ని ఆలోచించుకుంటున్నాడు. నేను నా ప్రజలతో, ఇశ్రాయేలుతో నేను ఉంటాను. ఇశ్రాయేలు సంబంధి కాని అన్యుల పట్టణంలో నేను ప్రవేశించి నేను అక్కడ ఉండడం, నేను వారి మధ్య నేను నివసించను. ఎందుకంటే వారు విధులు వేరు, నా విధులు వేరు. వారి ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. వారి పద్ధతులు వేరు, నా పద్ధతులు వేరు. వారికి ఉన్నటువంటి వాటికి నాకున్నటువంటి వాటికి చాలా వ్యత్యాసం ఉంది. కనుక నేనేం చేస్తానో తెలుసా? వారి మధ్య నేను నివసించనయ్యా అని చెప్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఆలోచించండి. ఇంతకీ ఈ వ్యత్యాసము దేనికోసం చెప్తున్నాడంటే, మన యొక్క ప్రవర్తన విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం గుర్తించాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల. సహవాసం అనే దానిని మనం నేర్చుకున్నాం. సహవాసం అనే దాన్ని ఎక్కడ ఎవరితో మనం సహవాసం చేయాలో మనం నేర్చుకున్నాం ప్రియమైనటువంటి దేవుని వల్ల. అందుకే అతడు ఇష్టపడాలి, మనసు ఒప్పుకోవడం లేదు. ఒక అన్యుని పట్టణానికి వెళ్ళడానికి అతని మనసు ఒప్పుకోవడం లేదు. నేను నా స్వజనుల నా ఇశ్రాయేలు పట్టణానికి నేను వెళ్ళిపోతానని అతడు బయలుదేరడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఇలాంటి మనసు మనకు ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. ఇలాంటి మనసు మనకు ఉంటుందా? దేవుని పిల్లలతో సహవాసం చేయాలి, దేవుని పిల్లలతో మాట్లాడాలి, దేవుని పిల్లలతో మనం ఉండాలి అనేటువంటి ఇలాంటి ఆలోచన కలిగినటువంటి మనసు మనకుంటే ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనకి ఎలాంటి వారిని ఇవ్వాలో దేవుడు అలాంటి వారిని ఇస్తాడు. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఎందుకు అంటే, నిజంగా ఈ తర్వాత జరిగేటువంటి ఈ పరిణామాలు ఉన్నాయి చూసారు, ఈ పరిణామాలన్నీ కూడా ఇతని జీవితంలోనే ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి ప్రియమైనటువంటి దేవుని వల్ల. వెంటనే ఇతడు బయలుదేరాడు, యెరూషలేమును దాటుకుని వెళ్ళిపోయిన తర్వాత మరొక పట్టణం దొరికింది ప్రియమైనటువంటి దేవుని. మరొక పట్టణం తగిలింది. ఆ పట్టణం ఏంటంటే, ఎక్కడ వరకు ప్రయాణించారంటే 12వ వచనము 2వ భాగం, గిబియా వరకు ప్రయాణము చేయుదమనెను. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలములో ఏదో ఒక ఊరికి మనము సమీపించి గిబియాలోనే కానీ రామాలోనే కానీ ఈ రాత్రి బస చేయుదమనెను. అప్పుడు అతడు సాగి వెళ్ళిచుండగా బెన్యామీనీల గిబియా దగ్గర ఉన్నప్పుడు ప్రొద్దు గురుంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో నుండెను. బస చేయుటకు ఎవడును వారిని తన ఇంటికి పిలవలేదు. ఒక చేదు పరాభవం ఎదురవుతుంది. ఏంటి అంటే, వారు అనుకుంటున్న వారే ఏం చేస్తున్నారో తెలుసా? అతన్ని చేర్చుకోవడానికి ఇష్టపడడం లేదు. అన్యుని పట్టణాన్ని దాటి వచ్చాడు. ఇదిగో ఇశ్రాయేలీల గిబియోనీయులు నివసిస్తున్నటువంటి, బెన్యామీలు నివసిస్తున్నటువంటి గిబియోను పట్టణం ఉంది. ఆ పట్టణములో అతడు వచ్చిన తర్వాత సంత వీధిలో నిలబడ్డాడు. ఎవరు పిలవట్లేదు, రండి మా ఇంటి దగ్గర ఉండండి అని ఎవరు పిలవట్లేదు. ఆ సాహసం ఎవరు చేయట్లేదు ప్రియమైనటువంటి దేవుని వారలారా. వెంటనే ఇదంతా చూసినటువంటి ఒక ఆయన ఉన్నాడు 16వ వచనంలో. ఆ చోటి మనుషులు బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. గిబియాలో ఎవరు నివసిస్తారంటే బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి ప్రజలు నివసిస్తున్నారు. ఆ ప్రజల్లో ఎవరు కూడా ఇతన్ని పిలవడం లేదంట, ఇతన్ని హక్కును చేర్చుకోవడం లేదంట. కానీ ఒక వ్యక్తి వచ్చాడంట. సాయంకాలమున ఒక ముసలివాడు పొలములో నుండి పనిచేసి తన ఇంటికి వెళుతున్నాడంట. అతడు చూసి ఎవరు అతన్ని పిలవకపోయేసరికి
ఏం చేశాడో తెలుసా? అతడు చెప్తున్నాడు ఏమనంటే, అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణిస్తులైనటువంటి ఆ మనుషులను చూచి, నీవెక్కడికి వెళుచున్నావు, నువ్వెక్కడి నుండి వచ్చితివని అతన్ని అడిగాను. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఇవన్నీ ఈ ప్రశ్నలన్నీ మనకు ఎలా కనబడతాయి అంటే చాలా విచిత్రమైనటువంటి ప్రశ్నలుగా మనకు కనబడుతుంటాయి. కానీ ఇవి ఆలోచిస్తూ ఉంటే ఇవి జీవితాలను నిర్ణయిస్తాయి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఇవన్నీ కూడా జీవితాలను నిర్ణయిస్తాయి. ఎలా నిర్ణయిస్తాయో చూడండి, మనకు అర్థమవుతుంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన చెప్తున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అంటే అతడు చెప్తున్నాడు, నాది ఇదిగో ఎఫ్రాయిమీల ఇదిగో ప్రదేశంలో నేను నివసిస్తున్నాను, ఉత్తరపు భాగాన్ని నివసిస్తున్నాను. నేను నాన్న మామగారింటికి వెళ్ళాను బెత్లెహేముకి. ఇదిగో తిరిగి ప్రయాణమై వెళ్ళిపోతున్నప్పుడు ఇదిగో నేను యోబుసీల పట్టణానికి వచ్చాను. అది అన్యున పట్టణం కదా అని దానిని దాటి దేవుని ప్రజలు నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలు పట్టణానికి వచ్చాను. ఈ గిబియోని పట్టణానికి వచ్చిన తర్వాత ఎవడో కూడా తన ఇంట నన్ను చేర్చుకోవడం లేదు అనగానే ఆ ముసలివాడు చెప్తున్నాడు చూడండి ఏమని. ఏమని చెప్తున్నాడు చూడండి. 19వ వచనం. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికెత్తెలకును నీ దాసులతో కూడా నున్న నా నౌకరులను ఆహారమును ద్రాక్షరసమును ఉన్నవి ఏదియు తక్కువ కాలేదని అతనితో చెప్పగా అతను చెప్తున్నాడు ఏమనంటే, ఇదిగో ఇతను మాతో పాటు ఇగో పనికెత్తలు ఉన్నారు, పనివాడు ఉన్నాడు, ఇంకో గాడిదలకు మేత ఉంది, కావలసినటువంటి ఆహారం ఉంది, ఇదిగో అన్నిటినీ తెచ్చుకునే మేము బయలుదేరాము, ఏది తక్కువ లేదని చెప్తున్నాడు. అప్పుడు చెబుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆ ముసలివాడు 20వ వచనంలో, ఆ ముసలివాడు నీకు క్షేమగమగునుగాక, నీకేవైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము అని చెప్తున్నాడు. తన గోత్రాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన వీధిలో నిలబడేసరికి మనసు చలించి ఇతడు ఏమడుగుతున్నాడు తెలుసా? ఇదిగో ఎవరు పట్టించుకోకపోతే ముసలివాడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగి ఇదిగో తన ఇంటికి చేర్చుకోవడానికి ఆ వ్యక్తిని పిలుస్తున్నాడు. అంటే ఏంటి, ఈ వ్యక్తి ఎంత దాతృత్వం కలిగిన వాడు చూడండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఎంత దాతృత్వం కలిగిన వాడు ఏంటి. ఇలాంటి లక్షణాలన్నిటినీ మనం చూస్తున్నప్పుడు, మనం చదువుకుంటున్నప్పుడు, మనం ఆలోచనలోనికి వెళుతున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని వల్లారా ఏంటి, మనం ఎలాంటి స్వభావంతో ఉండాలి ప్రియమైనటువంటి దేవుని వల్లారా? ఎలాంటి స్వభావంతో ఉండాలి? ఎవరినైనా ఆదరించేటువంటి మనసు మనకి ఉండాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఎవరైనా హక్కుని చేర్చుకునేటువంటి మన మనసు మనకు ఉండాలి. ఎవరైనా ఆదరించేటువంటి మనసు మనకు ఉండాలి. ఎవరికైనా ఆహారం పెట్టేటువంటి మనసు మనకు ఉండాలి. ముసలివాడు అందరూ పట్టించుకోవట్లేదు, కానీ ఈయన చూశాడు, వెంటనే పిలుస్తున్నాడు. ఏవైనా తక్కువైతే ఆ భారం నా మీద మోపు, నేను చూసుకుంటాను అని మాట్లాడుతూ ఏమంటున్నాడు 21వ వచనంలో, మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంటికి అతన్ని చేర్చుకుని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరిచెను. అప్పుడు వారు కాళ్ళు కడుగుకొని అన్నపానములు పుచ్చుకునిరి. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుషుణ్ణి మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైనటువంటి ఆ ముసలివానితో అనగా, విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఆ పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, ఒక దురాగతానికి ఒడిగడుతున్నారు. ముసలివాడి ఇంటికి వెళ్ళారు, ఆ పెద్ద ఆయన ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వారు భోజనం చేశారు, సంతోషించి ఇది కూడా పండుకునే సమయానికి ఆ ఊరిలో ఉన్నటువంటి కొంతమంది పోకిరీలు వచ్చారంట. పోకిరీలు మీరు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉంటున్నారు.
వీళ్ళ పని ఏంటంటే వీళ్ళ మీద పడడం, వీధుల్లో పడడం. చూసారా, అర్ధరాత్రి గట్ల 11 దాటిన తర్వాత నడుచుకుంటా కేకలు వేసుకుంటా వెళ్తుంటారు. ఎప్పుడు? అర్ధరాత్రులు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఇలాంటి పోకిరీలు ఆ రోజు ఉన్నటువంటి కాలంలో ఇదిగో ముసలివాడు ఇంటికి వెళ్ళిన తర్వాత అంట, ఇదిగో ఆ ఇంటిని చుట్టుముట్టారంట. ఇంటిని చుట్టుముట్టి ఏమడుగుతున్నారు? చుట్టుముట్టి ఏమడుగుతున్నారు? చూడండి, అక్కడ చూడండి. ఇంటిని చుట్టుముట్టి ఏమడుగుతున్నారు చూడండి, 22వ వచనంలో. ఆ ఊరి వారిలో కొందరు పోకిరిలో ఆ ఇల్లును చుట్టుకుని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైనటువంటి ఆ ముసలివానితో అనగా. ఇంతకీ ఎవరిని అడుగుతున్నారు? అర్థమవుతుందా? ఇంకా అర్థం కాలేదు. ఆలోచించండి. ఎవరిని అడుగుతున్నారంటే, ఆ లేవీని బయటికి పంపించు, మేము అతనితో మేము పాపం చేస్తాం. ఆ లేవీని బయటకు పంపించు, నీ ఇంటికి వచ్చినటువంటి మనుష్యుణ్ణి అక్కడ చూడండి ఎంత జాగ్రత్తగా మనం ఆ మాటను అర్థం చేసుకోవాలి. కొందరు పోకురులా ఇల్లు చుట్టుముట్టి తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతనిని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా. చూసారా, పాపం ఏ స్థితికి వెళ్ళిపోయిందో చూడండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారు. పాపం ఏ స్థితికి వెళ్ళిపోయింది? కళ్ళు బైర్లు గమ్మేటువంటి స్థితికి వెళ్ళిపోయింది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఆ కళ్ళు బైర్లు గమ్మేటువంటి పరిస్థితి ఏంటి అంటే ఎవరిని అడుగుతున్నారో తెలిసే? ఈ పోకిరీలు ఎవరిని అడుగుతున్నారు? ఆ లేవీని బయటకు పంపించు, అతనితో మేము వ్యభిచరిస్తాము, అతనితో మేము పాపం చేస్తామని అడుగుతున్నారు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూడండి. ఏ స్థాయికి వెళ్ళిపోయింది? ఒక స్త్రీ ఒక పురుషుడితో ఉండడం అనేది అది న్యాయం ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. అంతేనండి. కానీ ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఏం చూస్తున్నామంటే, ఒక పురుషులు మరొక పురుషునితో ఉండడానికి చూస్తున్నారంటే వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి దురాగతానికి ఒడిగడుతున్నారు చూడండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఎంత భయంకరమైన దురాగతానికి ఒడిగడుతున్నారు ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఆలోచించండి. అందుకే దేవుడు రాయించినటువంటి ప్రతి మాట ఎంత ఉన్నతమైందో మనకు అర్థం కావాలంటే ప్రస్తుత సమాజ పరిస్థితులను చూస్తున్నప్పుడు మనకు అర్థం కావాలి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ. ఏమర్థం కావాలి? ఏమర్థం కావాలని అడిగితే, మనం ఈరోజు సమాజంలో ఇటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. చూస్తున్నామా? ఒక స్త్రీ ఒక పురుషుడు పెళ్లి చేసుకోవడం చూసాం, కానీ ఒక స్త్రీ పెళ్లి చేసుకోవడం చూసారా? చూడడం లేదా న్యూస్లోనే? ఎవరెవరో పెళ్లి చేసుకుంటున్నారు? స్త్రీ కలిసి పెళ్లి చేసుకుంటున్నారు, పురుషుడు కలిసి పెళ్లి చేసుకున్నారు. అంటే ఎంత దురాగతానికి ఒడిగడుతున్నారు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ. ఎంత దురాగతానికి ఒడిగడుతున్నారు ఆలోచించండి. ఆయన చెప్తున్నాడు, నాయనా ఇటువంటి అవాచ్యమైనది చేయకూడదు, ఇది చాలా నీచమైన కార్యక్రమం. వాళ్ళు అడుగుతున్నారు ఏమని అంటే, వారు అడుగుతున్నారంటే ఆ లేవీని బయటకు పంపించు అని అడగగానే ముసలివాడు చాలా బాధపడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళు. చాలా బాధపడుతున్నాడు. అతడు ఎంత మంచివాడు అంటే ఆ లేవీడి కోసం త్యాగం చేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ. త్యాగం చేస్తున్నాడు. ఎంత త్యాగం చేస్తున్నాడు చూడండి. 24వ వచనం. 23వ వచనం దగ్గర నుంచి చదవండి. 23వ వచనం దగ్గర నుంచి. ఆ ఇంటి యజమానుడైనటువంటి ఆ మనుషుడు, ఆ ముసలివాడు వారి వద్దకు బయలు వెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు. ఏంటయ్యా ఈ పని? పురుషుని అడుగుతారా? ఎంత తప్పది! ఇది కూడదు, ఇలాంటి చేయకూడదు, ఇలాంటిది జరగకూడదు, అట్టి దుష్కార్యము చెయ్యకూడదు.
ఉమ్, ఈ మనుషుడు నా ఇంటికి వచ్చిన కనుక మీరు ఈ వెర్రి పని చేయకండి. వారు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారంటే వెర్రి పట్టింది ప్రియమైనటువంటి దేవుని వల్ల. వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటి? దుష్కార్యము, వెర్రి పని. వెర్రి పని వెర్రి పని చేస్తున్నాడు. వెంటనే ఈ ముసలివాడు చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా? వెంటనే మాట్లాడుతూ అతను ఏమంటున్నాడంటే, ఇదిగో కన్యక అయిన నా కుమార్తె ఉంది. కన్యక అయిన నా కుమార్తె ఉంది. నా ఇంటికి వచ్చినటువంటి ఈ అతిథులను మీరు విడిచిపెట్టండి. ఈ పరిదేశంలో మీరు విడిచిపెట్టండి. ఈ అతిథులను మీరు విడిచిపెట్టండి. ఇదిగో దానికి నేను ఏం చేస్తాను అంటే తెలుసా? ఇదిగో దానికి నేను ఏం చేస్తానో తెలుసా? నేనేం చేస్తానో తెలుసా? నా కుమార్తెను, కన్యకైన నా కుమార్తె ఉంది, ఆమెను మీరు తీసుకుని వెళ్ళిపోండి, కానీ ఇతన్ని విడిచిపెట్టండి అయ్యా అనుకోవలసినటువంటి పరిస్థితి వచ్చిందంటే మనకు అర్థం కావాలి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ ప్రజలు ఎలా చెడిపోయారో మనకు అర్థం కావాలి. ప్రజలు ఎలా చెడిపోయారు, ప్రజలు ఎలా ఉంటున్నారో, ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారో మనకు అర్థం కావాలంటే ఈ పరిస్థితులన్నిటినీ చదువుతుంటే మనకు అర్థం కావాలి ప్రియమైనటువంటి దేవుని వారలారా. అందుకే మొదటి వచనంలోనే చెప్పాడు, ఇశ్రాయేలీయులకు రాజు లేని దినాలవి. ఇశ్రాయేలుకు రాజు లేని దినాలవి. ఆ రాజు లేని దినాలలో ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? వావి వరసలు మర్చిపోయారు. స్త్రీ పురుషులు అనేటువంటి విషయం కూడా మర్చిపోయి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. అలా మరిచినటువంటి జనాంగానికి దేవుడు విధిస్తున్నటువంటి శిక్షణ మనం కనుక చూడగలిగితే ఈరోజు సమాజానికి అది పాఠం. సమాజానికి అది పాఠం ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. మీరు ఆలోచన చేయండి, గ్రహించండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. రిక్వెస్ట్ చేస్తున్నాడు. దేనికోసం రిక్వెస్ట్ చేస్తున్నాడు? ఇట్టి దుష్క్రియ మీరు చేయకూడదు, ఇది వెర్రి పనిది, ఇది వెర్రి పని. అవసరమైతే నా కుమార్తెని ఇస్తాయా, ఈమె స్త్రీ, ఈమెను తీసుకుని వెళ్ళండి, ఈమెను తీసుకుని వెళ్ళండి అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారు. ఒప్పుకోవట్లేదు. చూడండి ఎంత దురాగతాన్ని కొడగట్టారు చూడండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారు. ఆ ఇంటి యజమానుడైనటువంటి మనుషుడు వారి యొద్దకు బయలు వెళ్ళి, సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఆ మనుషుడు నా ఇంటికి వచ్చాను గనక మీరు ఈ వెర్రి పని చేయకుడి. ఇదిగో కన్యకైన నా కుమార్తెయు ఆ మనుషుని ఉపపత్నియు ఉన్నారు. నేను వారిని బయటకు తీసుకుని వచ్చేదను. మీరు వారిని నీచపరిచి మీ ఇష్ట ప్రకారముగా వారి ఎడల జరిగింపవచ్చును, కానీ ఈ మనుషుని ఎడల ఈ వెర్రి పని చెయ్యకూడని వారితో చెప్పాను. కానీ వారు ఒప్పుకోవట్లేదు. వారు ఆ మాటలు వినడం లేదు. అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయాను. చెబితే వినేటువంటి మనసు ఉండాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల. చెబితే వినేటువంటి మనసు ఉండాలి, అప్పుడే దేవుడు మాట్లాడతాడు. వినేటువంటి మనసు ఉండాలి, వినేటువంటి మనసు ఉండాలి. వారికి లేదు. ఎందుకంటే వారికి ఇగో వెర్రి పట్టింది. వారు దుష్కార్యమును కూడగట్టారు, వారి నీచమైనటువంటి కార్యాన్ని కూడగట్టారు. ఇదిగో 2 స్త్రీలు ఉన్నారయ్యా, ఈ ఇంట్లో 2 స్త్రీలు ఉన్నారు. వారిని తీసుకుని వెళ్ళి మీరు మీకు ఇష్టం వచ్చినట్లుగా జరిగించండి అని ముసలివాడు బ్రతిమలాడుతున్నా వీళ్ళు ఏం చేస్తున్నారు? వినడం లేదు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. వినడం లేదు. లేవీయుడు ముందుకొచ్చి ఏం చేశాడో తెలుసా? ముందుకొచ్చాడు. ఏం చేశాడు చూడండి, 25వ వచనము. అతని మాట వినుటకు వారి మనసు లేకపోయారో గనక ఆ మనుష్యుడు బయట నున్నవారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకుని పోగా వారు ఆమెను కూడి ఉదయము వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ఆ రాత్రంతా ఆమెను చెరుపుతూ ఉన్నారు. తెల్లవారుజప్పటికి వారికి ఉన్నటువంటి మత్తు దిగిపోయింది. ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆమె చచ్చిపోయింది. ఆమె చనిపోయింది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ. ఆమె చనిపోయింది. ఇశ్రాయేలీల్లో ఇలాంటి కార్యక్రమమా? ఇశ్రాయేలీలంటూ ఇలాంటి వెర్రిపన అని అతడు నిజంగా ఆ కార్యమును చూసినటువంటి ఆ లేవీయుడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఇదిగో ఏం చేశాడో తెలుసా? ఏది చెయ్యాలో అది చేశాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా.
ఆలోచించండి మీరు. వెంటనే తన భార్యను బయటకు తీసుకొచ్చాడు. ఇదిగో ఇంకా నేను ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఈ ముసలి వ్యక్తి ఇతని కుటుంబాన్ని ఎందుకు రోడ్డున పడేయడం అని చెప్పేసి ఎవరి భార్యను బయట తీసుకొచ్చాడు? తన భార్యను బయట తీసుకొచ్చాడు. తన భార్యను బయటకు తీసుకుని వచ్చి ఎవరికి ఇచ్చేశాడు? వారికి ఇచ్చేశాడు. ఆ పోకిరీలకి ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల వారు ఏం చేశారు? ఆ రాత్రంతా ఆమెను చెరుపుతూనే ఉన్నారు. తెల్లవారుగానే ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆమె చచ్చిపోయింది. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఉదయం లేచాడు, తలుపులు తెరిచి చూశాడు. భర్త తలుపులు తెరిచి చూసేసరికి భార్య జీవోత్సవంగా మిగిలిపోయింది. ఒక శవంగా కనబడింది. ఆమెలో ప్రాణం లేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి. ప్రియమైనటువంటి దేవుని వల్ల మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆ లేవీడు ఎందుకు తన భార్యను తీసుకుని వచ్చి బయట వారికి అప్పగించాడు? ఆ లేవీడు ఎందుకు తన భార్యను తీసుకుని వచ్చి అక్కడ ఉన్నవారికి అప్పగించాడు? ప్రియమైనటువంటి దేవుని వల్ల ఎందుకు అప్పగించాడు? ఆయన వచ్చి చచ్చిపోవచ్చు కదా, అంతేనండి. ఆయన వచ్చి చచ్చిపోవచ్చు కదా, మరి ఎందుకు తన భార్యను తీసుకుని వచ్చి బయటికి ఇచ్చాడు అనేటువంటి ఒక ప్రశ్నతో ఈనాడు ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల నెక్స్ట్ మీరు చదవండి, ఆలోచించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రియమైనటువంటి దేవుని వల్ల అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడి నుంచి చివరి వరకు చదవండి. న్యాయాధిపతుల గ్రంథం చివరి వరకు చదివి వచ్చే వారం వస్తే మనం మిగిలినటువంటి విషయాలు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని వల్ల దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంగతులు వినడానికి ఆలోచన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్నటువంటి మా కన్న తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు ఎంత గొప్పవారు నాయన. అనేకమైనటువంటి సంఘటనలను తండ్రి ఒక గ్రంథంలో రాయించి మా చేతికి ఇచ్చారంటే వాటి ద్వారా ఎన్నో విషయాలు మీరు తెలియజేయడానికి ఇష్టపడుతున్నారు తండ్రి. అవును నాయన, ఇశ్రాయేలుకి రాజు లేని దినాలలో అనేక మంది బ్రతుకుతున్నారు, కానీ ఒక లేవీడు బ్రతుకుతున్నాడు నా తండ్రి. అందరికీ వేరుగా ఒక పరదేశిగా బ్రతుకుతున్నాడు నాయన. అవును మా తండ్రి, ఈనాడు మా జీవితాలు ఎలా మేము జీవించాలో, చక్కటి స్థితిగతుల మధ్య మా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో తండ్రి మాకు నేర్పిస్తున్నారు నాయన. అవును మా తండ్రి, వాటిని అన్నిటినీ మేము ఆలోచించగలిగేటువంటి మనస్సును, నేర్చుకోగలిగేటువంటి స్థితిని దయచేయండి. వాటిని బట్టి మా విశ్వాసాన్ని బలపరచుకోవడానికి తండ్రి, నీ ఉద్దేశాలు తెలుసుకోవడానికి మమ్మును మేము సరిచేసుకుని నీ కొరకు మరింత నాయన ఇదిగో చేరువుగా మేము గడపడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా మనస్సు, మా ఆలోచనలు, మా క్రియలు, మా తలంపులు తండ్రి ఏవేవైతే మీకు ఆయాసకరంగా ఉన్నావో తండ్రి వాటిని విడిచిపెట్టి మీ కొరకు బ్రతుకులాగున సహాయము దయచేయమని కోరుకుంటూ విన్న మాటలు మా హృదయంలో స్థిరపరచండి. వాటిని గుర్తుపెట్టుకుంటూ తండ్రి ఇదిగో తండ్రి నీ కొరకు బ్రతుకులాగున సహాయం దయచేయమని కోరుకుంటూ కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని నాయన నీ మాటల ప్రకారంగా బ్రతకగలిగేటువంటి భాగ్యమును మాకు అనుగ్రహింప చేయమని కోరుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.